నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. బతికున్నప్పుడు అద్దె కట్టడం మనకు తెలిసిందే, కానీ చనిపోయిన తర్వాత కూడా నెల నెల అద్దె కట్టాల్సిందేనట అక్కడ. లేదంటే సమాధిలోంచి శవాన్ని ఖాళీ చేస్తారు. వినడానికి వింతగా ఉన్నా ఓ దేశంలో మరణం తర్వాత కూడా అద్దె కట్టలేక జనం బెంబేలెత్తిపోతున్నారు. అసలు ఆ వింత ఆచారం ఏంటి, ఆ దేశం ఎక్కడుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనుషులు బతికున్నప్పుడు ఇంటిని అద్దెకు తీసుకోవడం చూస్తుంటాం, కానీ మరణించిన తర్వాత కూడా సమాధిని అద్దెకు తీసుకోవాల్సి రావడం, గడువు ముగిస్తే అక్కడి నుంచి మృతదేహాలను ఖాళీ చేయడం ఎక్కడైనా విన్నారా? వినడానికి వింతగా ఉన్న బొలివియాలోని లా పాజ్లో ఉన్న సెమెటేరియా జనరల్ శ్మశాన వాటికలో ఇదే నిబంధన అమలవుతుంది. బొలివియాలోని అతి పెద్దదైన ఈ శ్మశాన వాటిక దాదాపు 210 ఎకరాలు విస్తరించి ఉంటుంది. ఇక్కడ సుమారు 20 లక్షల మృతదేహాల అవశేషాలు ఉన్నట్లు అంచనా. ప్రభుత్వం నిర్వహించే ఈ శ్మశాన వాటికలో ఏటా 50,000 మృతదేహాలకు అంత్యక్రియలు జరుగుతుంటాయి. ఇది కేవలం ఒక శ్మశాన వాటిక మాత్రం కాదు, కోట్లాది డాలర్ల లావాదేవీలు జరిగే ఓ భారీ వ్యవస్థ. ఇక్కడి మెయిన్ కండిషన్ ఏంటంటే, ఎవరికైనా కేవలం 5 ఏళ్ల కాలానికి మాత్రమే సమాధి స్థలం లభిస్తుంది. 5 ఏళ్లు పూర్తయిన మృతుడి కుటుంబ సభ్యులు రెంట్ చెల్లించాలి. ఒకవేళ అద్దె చెల్లించడంలో విఫలమైతే ప్రభుత్వమే ఆ సమాధిపై నోటీస్ అతికిస్తుంది. అప్పటికి స్పందించకపోతే ఆ సమాధిని తవ్వి మృతదేహాలను బయటకు తీసి పారేస్తారు. తమ వారి అవశేషాలు అలా పారేయకూడదని భావించే వాళ్ళు విధి లేక రెంట్ కడుతూ ఉంటారు. అంత్యక్రియలు జరిగిన 10 ఏళ్ల తర్వాత మృతదేహాలను బయటకు తీసి దహనం చేస్తారు. ఆ తర్వాత వచ్చే బూడిద లేదా ఎముకల్ని భద్రపరచుకోవడానికి కూడా శ్మశాన వాటిక గోడల్లో గాజుతో చేసిన చిన్న చిన్న మందిరాలను అద్దెకిస్తారు. వందలాది చిన్న తలుపులతో ఉండే ఈ గోడలు 3-4 అంతస్తుల అపార్ట్మెంట్ బ్లాకుల్లా కనిపిస్తాయి. బంధువుల చిన్న గదుల్లో మృతుడి జ్ఞాపకార్థం పూలు, ఫోటోలు, చిన్న చిన్న స్మారక చిహ్నాలను అలంకరిస్తారు. సరైన ఫీజు చెల్లిస్తేనే ఇక్కడ మృతదేహాలకు గౌరవం లభిస్తుంది, లేదంటే సమాధి నుంచి బహిష్కరణ తప్పదు. అందుకే స్థానిక ప్రజలు తమ వారి అవశేషాలను భద్రంగా ఉంచుకోవడానికి ఏటా నిరంతరాయంగా అద్దె చెల్లిస్తూనే ఉంటారు. ఏటా వేలాది మంది సందర్శకులు ఇక్కడికి వచ్చి తమ బంధువుల జ్ఞాపకాలకు నీరు పూరు సమర్పించి నివాళులు అర్పిస్తుంటారు. మరణం తర్వాత ఏమీ తీసుకుపోలేమంటారు, కానీ బొలివియాలో మాత్రం మరణించిన తర్వాత కూడా అద్దె కట్టడానికి డబ్బులు సిద్ధం చేసుకోవాల్సిందేనని ఈ శ్మశాన వాటిక నిరూపిస్తోంది.